దేవుడు లేడ్రా. అరే వట్టి రాయి రాయి. ఓం నమః శివాయ. ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఎందుకింత వైలెంట్ గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా. ఎన్నడు సామాన్యుడు కాదు, అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. మాస్ ఓర్రా మాస్. శివుణ్ణి రాయి అంటావా? రాయిని రాయనక అది నీ కంటికి రాయిలా కనిపిస్తోందా? ఇక్కడ ఒట్టి రాయే కదా ఉంది. అప్పుడు ఏ దేవుణ్ణి మొక్కుతారు? భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. దేవతని ధిక్కరించేవాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ గూడెంలో చోటు లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీల్లేదు. పోరా బయటికి. రుద్రా, ఎవరు నువ్వు? ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. శివలీల. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు.